వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా ఐ న్యూస్ చేపట్టినటువంటి గోదావరి ఎజెండా ప్రజల సమస్యల ఎజెండాగా ప్రారంభమై ఈరోజు ఎన్నికల నేపథ్యంలో వారి సమస్యలు పరిష్కరించేందుకు రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో ప్రధానంగా వారితో చర్చించడం జరుగుతుంది. ఇందులోనే ముఖ్యంగా తణుకు పట్టణం ఏదైతే ఉందో, తణుకు అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు 1000 ఏళ్ల చరిత్ర కలిగి గోస్తరి నది పుణ్యజలాలతో పునీతమైనటువంటి ఈ నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటి అభివృద్ధికి ఏమేమి పరిష్కార మార్గాలు సూచించాలనేది ప్రస్తుతం తణుకు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ గారు ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ముఖ్యంగా మా ఐ న్యూస్ తరపున కూడా మీకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఎన్నికల్లో మీరు మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే గతంలో 5 సంవత్సరాల పాటు 2014లో పోటీ చేసి గెలుపొందారు. అసలు ఏంటి మీరు తణుకు నియోజకవర్గానికి ఏం చేయబోతున్నారు? ఇప్పటికే మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఉన్నాయి. మరి ఎటువంటి మేనిఫెస్టోని లోకల్గా మీరు ప్రజల ముందు పెట్టబోతున్నారు? ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు నేను శాసనసభ్యునిగా పనిచేసిన కాలంలో ఈ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం చూపడం జరిగింది. ఆ రోజు పారిశ్రామిక రంగంగా ఈరోజు జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉండేటువంటి తణుకుపట్నంలో పరిశ్రమలకి ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 220 kV సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించి 84 కోట్ల రూపాయలతో ఆ రోజు వితిన్ 2 yearsలో దాన్ని నిర్మాణం చేసి ఫస్ట్ ప్రాజెక్ట్గా టేకప్ చేసి దాన్ని ఆ రోజు చేసాం. దానివల్ల ఈరోజు ఇక్కడ ఎంత పరిశ్రమ వచ్చినా రాబోయే 15-20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఈరోజు ఏర్పడింది. దానివల్ల మరింత ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతూ ఉంది. ఈరోజు కొత్తగా పరిశ్రమలు వస్తున్నాయి, ఉన్న పరిశ్రమలు ఎక్స్పాన్షన్కి వెళ్తున్నారు, వాటి వల్ల కొత్తగా ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అవుతుంది. ఇది ఆ రోజు యువత పట్ల బాధ్యతతో చేసినటువంటి పని. అదేవిధంగా ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఆ రోజు ఎస్సీ కాలనీస్లో నేను శాసనసభ్యునిగా ఎన్నికైన కొత్తలో ఎస్సీ కాలనీస్ అన్నీ కూడా రోడ్లు లేనటువంటి పరిస్థితి నుంచి నేను శాసనసభ్యునిగా నా పదవీ కాలం పూర్తి అయ్యే నాటికి 100% సీసీ రోడ్లు అన్ని ఎస్సీ కాలనీస్లో వేయటం జరిగింది. ఆ విధంగా ఆ రోజు అభివృద్ధికి పెద్దపీట వేసాం. అలాగే జిల్లా ఆసుపత్రిని తణుకుకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు జిల్లా ఆసుపత్రిని ఏరియా హాస్పిటల్గా ఉన్నటువంటి తణుకుని జిల్లా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయించడానికి ఆ రోజు జీవో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి తేతలి వై జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్ సంబంధించి అక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవడం, అక్కడ ఫ్లైఓవర్ కావాలని దీర్ఘకాలికంగా ప్రజలందరూ కోరుకున్నారు. దానికి తగిన విధంగా ఆ రోజు మేము చేసినటువంటి కృషి వలన అక్కడ 2 ఫ్లైఓవర్లు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేసాం. ముఖ్యంగా తణుకు పట్టణాన్ని సుందరీకరణ చేయడంలో కానీ, రోడ్లు వైండింగ్లో కానీ తణుకు పట్టణానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఒక క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా దాన్ని ఆ రోజు అభివృద్ధి చేసాం. సో ఈ విధంగా మేము చేసినటువంటి కార్యక్రమాలు ఆ రోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినాయి. ఈ రోజు కూడా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా మేము చేసినటువంటి అభివృద్ధి గురించి వారందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్వహించినటువంటి సర్వేల్లో కూడా తణుకు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధికి ఆ రోజు నాకు 3 సార్లు నెంబర్ 1 ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో అది మా ట్రాక్ రికార్డు. అలాగే రాబోయే కాలంలో భవిష్యత్తులో 2024 రేపు కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. సో దీనిలో ఒక నా భరోసా అని ఒక లోకల్ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఏ సెక్టర్స్లో మేము ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా మీకు ఉపయోగపడే విధంగా చేస్తామని ప్రజలందరికీ కూడా సవివరంగా తెలియజేస్తూ ఒక 4 పేజ్ మేనిఫెస్టోని కూడా ప్రజలకు అందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 9 కోర్ ఏరియాస్గా పెట్టుకుని ఆ 9 ఏరియాస్లో ఏ విధంగా మనం డీటెయిల్డ్గా ఏం ఫర్దర్గా చేస్తున్నాం అని చెప్పేసి, ముఖ్యంగా తణుకు మాస్టర్ ప్లాన్ ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ నెట్వర్క్ పెంచడం, ఈ విధంగా మాస్టర్ ప్లాన్ చేయడం. అదేవిధంగా గ్రామదర్శిని కార్యక్రమం గతంలో నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఫస్ట్ 100 days గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం ఉదయం 7కి వెళ్ళి సాయంత్రం 10 వరకు ఉదయం 7 to 10 వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి వాటికి పరిష్కారం చూపేవాళ్ళం. ఆ విధంగా గ్రామదర్శిని, అలాగే యువత ఉపాధి, రైతన్నకు తోడుగా రైతులకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు దానికి సంబంధించి అదేవిధంగా ప్రభుత్వం నుంచి గతంలో మేము మెకనైజేషన్ చేయడంలో పెద్ద ఎత్తున సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఇరిగేషన్ సమస్యలు కానీ, ఇరిగేషన్ ఛానల్ క్లీన్ చేయడం కానీ, ఇటువంటివన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు
ఏ విధంగా రైతులకు సపోర్ట్ చేస్తాం అనేది కూడా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళా సాధికారతకి మహిళలకి ఏం చేస్తాం అని చెప్పేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా 9 ఏరియాల్లో విద్యకి సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ఏ విధంగా జిల్లా ఆసుపత్రిని అభివృద్ధి చేస్తాం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. అలాగే స్కూల్స్లో గ్రామీణ క్రీడలు పెంచే విధంగా క్రీడా స్థలాల అభివృద్ధి కానీ, ఈ విధంగా ప్రతి గ్రామానికి క్రీడా స్థలాల అభివృద్ధి, ఈ విధంగా 9 ఏరియాస్లో ఒక మేనిఫెస్టోని ప్రజలు ముందుంచడం జరిగింది. ఆ మేనిఫెస్టో ద్వారా మా విజన్ ఏంటి, ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనేది రాబోయే కాలంలో ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది. అంటే మీరు చెప్పినట్లు పారిశ్రామికంగా దేశంలోనే ఏదైతే మొట్టమొదటి రాకెట్ ఇంధన పరిశ్రమ తయారీ కూడా ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలన్నీ కూడా తణుకు నియోజకవర్గంలో తణుకు పట్టణానికి పరిమితమైన నేపథ్యంలో అత్తిలి నియోజకవర్గంగా అత్తిలి మండలం కానీ లేదంటే ఇరగవరం మండలం కానీ అక్కడ అభివృద్ధికి సంబంధించి ప్రధానంగా రైతులు కానీ నిరుద్యోగులు కానీ అలాగే రైతు బిడ్డలు అందరూ కూడా ఈరోజు మళ్ళీ రైతులుగానే ఉంటున్నారు. వారి ఉపాధి మార్గాలకు సంబంధించి ఎటువంటి మీరు ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ చేస్తున్నారు. ఈరోజు రాబోయే రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ని తీసుకురావాలి. ఎక్కడికక్కడ ఒక హబ్స్గా క్రియేట్ చేసి, ఇప్పుడు అత్తిలిలో ఉంది, అత్తిలిలో ఒక ఐటీ హబ్ని పెట్టి, అంటే ఇక్కడి నుంచే పనిచేసే విధంగా ఒక కేఫే మోడల్లో పెట్టి వాళ్ళు అక్కడ కూర్చుని సెంట్రలైజ్డ్ ఏరియాని డెవలప్ చేసి ప్రభుత్వ పరంగా ఆ సెంట్రలైజ్డ్ ఏరియాలో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇంటర్నెట్ కానీ అక్కడ ఉన్నటువంటి రూమ్ వాళ్ళందరికీ ప్లగ్ అండ్ ప్లే టైప్లో ఉండి వాళ్ళందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్లో పనిచేసే విధంగా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచన. ఆ విధంగా ఇక్కడి నుంచి దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడైనా వర్క్ చేసుకునే విధానాన్ని మేము తీసుకురావాలనేది, డెవలప్ చేయాలనేది ఒక ఆలోచన. అలాగే దాంతోపాటుగా సర్వీస్ సెక్టర్ రంగాల్లో కూడా మేము లోకల్గా నాకున్నటువంటి పరిచయాలతో ఐటీ రంగంలో కూడా ఇక్కడ కొన్ని సంస్థలను తీసుకువచ్చి ఇక్కడ కూడా ఉపాధి కల్పించాలనేది ఒక ఆలోచన. ఆ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇరగవరం మండల హెడ్ క్వార్టర్స్, అత్తిలి మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ విధంగా వర్క్ స్టేషన్ మోడల్ పెట్టి అక్కడి నుంచి రిమోట్గా వర్క్ చేసుకునే విధానాన్ని చదువుకున్నటువంటి యువతకి అందరికీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే జాబ్ మేళాల ద్వారా ఎవరికైతే ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయో ఎక్కడ ఉన్నటువంటి ఒక జాబ్ మేళాస్ని నిర్వహించి ఐటీ రంగంలో కానీ ఇతర రంగాల్లో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ వారందరికీ కూడా ఉపాధి కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఐటీ రంగాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి మీరు కూడా గతంలో ఐటీ ఉద్యోగిగా పనిచేశారు. మీ సతీమణి గారు కూడా ఐటీ రంగంలోంచి వచ్చారు. మరి ఎందుకు ఆ రంగాన్ని వదిలి ఈరోజు రాజకీయ రంగంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనుకుంటారు? అంటే రాజకీయాలంటే కేవలం సంపాదించుకోవడం కోసమే రాజకీయాల్లోకి వస్తారనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఉంది. యువత మరి రాజకీయాల్లోకి రావాలనుకోవచ్చా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఎలా ఉంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? డెఫినెట్గా రావచ్చు. ముఖ్యంగా బేసికల్గా రాజకీయాల్లోకి రావాలంటే ఒక సర్వీస్ మోటో ఉండాలి, ఒక సాక్రిఫైస్ చేయాలన్నీ కూడా. అంతేగాని మనం డబ్బు సంపాదన ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తే అది డిఫరెంట్ మోడ్లో వెళ్తుంది. నేను ఐటీ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా నాకు చిన్నప్పటి నుంచి ఒక కొంతమంది మా తాతగారు అదేవిధంగా వివిధ పెద్దల స్ఫూర్తితో ఎప్పుడు కూడా నా వంతు సమాజానికి ఏదో చేయాలని ఒక తపన అయితే ఉంది. ఆ విధంగా నేను సింగపూర్లో ఉన్నప్పుడు కూడా, నేను ఐటీ రంగంలో ఉన్నప్పటికీ కూడా తెలుగు సమాజం యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా పాల్గొనేవాడిని. తెలుగు సమాజం ప్రెసిడెంట్గా అక్కడ పనిచేశాను. ఆ విధంగా అక్కడ మేము డిఫరెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు సమాజ సేవా కార్యక్రమాలు పెట్టేవాళ్ళం. ఈ విధంగా ఇక్కడ ఏదైనా బ్యాక్ ఇన్ ఇండియాలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా కాలమిటీస్ వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇక్కడ కావాల్సిన వారికి అక్కడ హెల్ప్ చేయడం జరిగేది. ఆ విధంగా అప్పుడు కూడా నేను ఒక సర్వీస్ మోటోతో సింగపూర్ తెలుగు సమాజం ప్లాట్ఫామ్గా పనిచేయడం జరిగింది. సో ఆ విధంగా నేను రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మోటోతో పనిచేసాం. ఎప్పుడూ కూడా విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు. అలాగే ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చాం, యువతకి. ఈ విధంగా ఎవరికి ఏ విధంగా కావాలనేది ఆ విధంగా మనకి వాళ్ళ అవసరాలను బట్టి ఎప్పుడు కూడా వారందరికీ కూడా అండగా నిలబడటం జరిగింది. అంటే 2014లో మీరు ఎమ్మెల్యేగా గెలుపొందినప్పుడు అప్పుడే రాష్ట్రం విడిపోయింది. నవ్యాంధ్రప్రదేశ్కి తొలి తణుకు ఎమ్మెల్యేగా మీరు పనిచేశారు. ఇప్పుడు 10 ఏళ్ళు గడిచింది. గడిచిన 5 సంవత్సరాలుగా మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. అటు వైసీపీ ఏమో ఒక మంత్రి పదవిని కూడా తణుకు నియోజకవర్గానికి ఇచ్చి తాము అంతా అభివృద్ధి చేశాం, దాదాపు 6,500 కోట్ల రూపాయలతో తణుకు నియోజకవర్గాన్ని రూపొందించామంటూ కూడా వారు చెప్తున్నారు. ఏం జరిగింది అనుకోవచ్చు గడిచిన 5 ఏళ్లలో? మీరు రిపోర్టరు, మీ కెమెరా ఉంది, మీరు వెళ్ళి ఒకసారి తణుకు నియోజకవర్గంలో ఒకసారి షూట్ చేయండి. మీకు ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుందో ఒకసారి తీసుకొద్దాం, మనమే చర్చిద్దాం దాని మీద. సో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కనిపిస్తుంది. ఏదైనా ఒక్క ప్రాజెక్ట్, సింగిల్ ప్రాజెక్ట్ మేము ఇది తెచ్చాం, దీనివల్ల ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది, లేకపోతే దీనివల్ల తణుకు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పుకోవడానికి ఒకటైనా ఉందా? వీళ్ళేంటి సచివాలయాలు కడతాం,
సచివాలయాలు, సెక్రటేరియట్లు కట్టాలని అభివృద్ధి అని చెప్తున్నారు. సో అది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవడానికి ఏ విధంగా రోడ్లు వేశారు వీళ్ళు, లేకపోతే చెరువులు అభివృద్ధి చేశారా, లేకపోతే వాటర్ ఫెసిలిటీస్ని అభివృద్ధి చేశారు, వాటర్ బాడీస్ని అభివృద్ధి చేశారా, హెల్త్ సెక్టర్లో ఏదైనా ఒక హాస్పిటల్ అయినా కట్టారు వీళ్ళు. మేము జిల్లా ఆసుపత్రిని శాంక్షన్ చేయించాం, వీళ్ళు శంకుస్థాపన రాయి చేశారు. 5 సంవత్సరాలుగా శంకుస్థాపన రాయి ఉంది అక్కడ ఏరియా హాస్పిటల్లో, తప్పితే ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయలేదు. ఆ విధంగా వీళ్ళు చేసినటువంటి అభివృద్ధి మీద ప్రచారం తప్పితే అక్కడ చేసినటువంటి అభివృద్ధి శూన్యం. ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు, మనం చెప్పుకోవడం కాదు, ప్రజలందరూ కూడా చూశారు. వీళ్ళందరూ కూడా ఇటు రైతాంగానికి కానీ, మహిళలకు కానీ, యువతకు కానీ ఎవరికి కూడా ఏ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది కనిపించట్లేనటువంటి వాస్తవం ఈ నియోజకవర్గంలో. అంటే ప్రధానంగా వేల్పూర్ మీ సొంత గ్రామం. ఆ వేల్పూర్లోనే అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణనే అడ్డుకున్నారంటూ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనేక మార్లు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. ఆసుపత్రి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి భవనాలు ఎందుకు ఈ విధంగా అడ్డుకోవాల్సి వచ్చిందనేటువంటి ఆరోపణకు మీరేం సమాధానం చెప్తారు? అసలు అడ్డుకోవడం అనేది ఎప్పుడు కూడా ఆర్మిల్లి ఇంటా వంట లేదు. అభివృద్ధిని అడ్డుకోవడంలో మేము అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లు. వేల్పూర్లో మా తాతగారు ఉన్నప్పటి నుంచి కూడా వేల్పూర్ అభివృద్ధి జరిగిందంటే మా తాతగారు దానికి విత్తనం నాటితే తర్వాత కాలంలో మా చిన్నాన్నగారు కానీ మా పిన్ని గారు కానీ సర్పంచ్లుగా చేశారు. ఈరోజు 1972 నుంచి ఈరోజు వరకు కూడా ఒక 5 సంవత్సరాల మధ్యలో తప్పితే అన్నిసార్లు కూడా మా కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ లేకపోతే మేము బలపరిచినటువంటి వ్యక్తులు కానీ అక్కడ సర్పంచ్లుగా పనిచేశారు. మీరు వేల్పూర్ గ్రామాన్ని చూస్తే అభివృద్ధి అనే దానికి నిర్వచనం తెలుస్తుంది. అక్కడ ఏ విధంగా అభివృద్ధి చేసామని వీళ్ళ చెబుతున్నటువంటి ప్రచారం సామాజిక భవనాలను అడ్డుకుంటున్నామని చెప్పేది ప్రచారంలో ఏ విధమైన వాస్తవం ఉందనేది ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ప్రజలకు తెలుసు అక్కడ ఈయన రాజకీయ అవసరాల కోసం, ఈయన చేతకాని పనుల కోసం ఏదో నెపం నెట్టాలని మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. అక్కడ సామాజిక భవనాలకు వివిధ సామాజిక స్థలాలు ఇచ్చింది మేము అక్కడ. అదేవిధంగా సామాజిక భవనాల నిర్మాణానికి కూడా నిధులు కూడా కేటాయించాం. వీళ్ళు ఇక్కడ ఏదైనా ఒక నిధి ప్రభుత్వ ధనాన్ని వాడాలంటే ఒక సిస్టమేటిక్ వేలో వాడాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు అటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా మేము డబ్బులు ఇచ్చేసామని నోటుమాటగా చెప్పి ఏదో పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి అక్కడ ఓట్ల కోసం ప్రొసీజరల్గా ఫాలో అవ్వకుండా ఇచ్చేసామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి చేసిన ప్రయత్నాల్ని అడ్డుకున్నాడు రాధాకృష్ణ. సో దాని మీద వీళ్ళు చేసినటువంటి ప్రచారం. అదేవిధంగా వేల్పూర్కి సంబంధించి హాస్పిటల్ ఏదైతే ఉందో పిహెచ్సి హాస్పిటల్ వేల్పూర్లో ఆల్మోస్ట్ 2 దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. దానికి స్థలదాత మా తాతగారు ఎకరా 60 సెంట్లు ఇచ్చారు. అక్కడ పిహెచ్సి శాంక్షన్ అయింది. తర్వాత నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు దాన్ని అప్గ్రేడేషన్ చేసి సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. 30 బెడెడ్ హాస్పిటల్గా శాంక్షన్ అయ్యింది. అక్కడ నిర్మాణాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎలక్షన్లు రావటం, ఆ పని ఆగిపోవటం, తర్వాత ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనిని పూర్తిగా ఆఫ్ చేయించేసి 4 సంవత్సరాలు వదిలేశాడు పెద్ద మనిషి. తర్వాత ఈరోజు వచ్చి ప్రభుత్వం అక్కడ అది తీయడానికి లేదని ఆలోచన చేసి మళ్ళీ శాంక్షన్ ఇస్తే అదే ప్లేస్లో ఇప్పుడు ఏదైతే హాస్పిటల్ ఉందో ఆ ప్లేస్లోనే కట్టాలని క్లియర్గా ఆర్డర్లో ఉంది. కానీ పెద్ద మనిషి ఎక్కడో ఊర్లో ఎక్కడో అక్కడ హాస్పిటల్లో కాకుండా వేరే ప్లేస్లో కట్టడానికి ప్రారంభించాడు. దాన్ని అడ్డుకున్నాం మేము. ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ ప్రెమిసెస్లో కడితే మా కుటుంబానికి పేరు వస్తుంది, లేకపోతే మా కుటుంబం పేరు ఉన్నటువంటి హాస్పిటల్ మా నాన్నమ్మ గారి పేరు మీద హాస్పిటల్ ఉంది. సో ఆ హాస్పిటల్ని అక్కడ ఉంటే ఈయన రాలేడు, ఆ కుటుంబం పేరు మీద ఉన్నటువంటి హాస్పిటల్కి ఈయనకి రాకూడదు, అది ఆయన పట్టుదల. సో ఆ విధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధిని అడ్డుకుంటూ ఈరోజు మా మీద తప్పుడు ప్రచారాలు చేయటున్నారు. దాన్ని మేము అక్కడ ఏదైతే జీవో ఇచ్చిందో ప్రభుత్వ జీవోలో క్లియర్గా, జీవోలు కూడా చదవకుండా వీళ్ళు వేరే ప్లేస్లో కట్టేస్తున్నారు హాస్పిటల్. దాన్ని మేము అడ్డుకున్నాం, అంతే తప్పితే హాస్పిటల్ వద్దని అనలేము. అంటే అధికారంలో ఉన్న ఒక మంత్రి స్వయంగా వెళ్ళి నిరాహార దీక్షలు చేయడం, ఆ దీక్షల్లో పాల్గొనడం అనేది ఈ హాస్పిటల్ విషయంలో కూడా జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆ ఆసుపత్రి నిర్మాణానికి మీ సొంతంగా దాత చేయించినటువంటి స్థలం ఏదైతే ఉందో అందులో ఆసుపత్రి పూర్తి అవకాశం ఉందనుకోవచ్చు. ఖచ్చితంగా అందులోనే కడతాం. కూటమి ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే హాస్పిటల్ పనులు ఇప్పుడు ఏదైతే పిహెచ్సి ఉందో ఆ పిహెచ్సి ప్రెమిసెస్లోనే
హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈయన ఎన్ని చేసినా దాన్ని ఆ రోజు అక్కడ కట్టేది కాదు. కాబట్టి ఈయన దీక్షలు చేశాడంటే ఆయన చేతకందనంతో దీక్షలు చేస్తున్నాడు. ఈరోజు అధికారంలో నుండి మంత్రిగా ఉండి దీక్షలు చేయడానికి సిగ్గు ఉండాలి కదా. సిగ్గు లేకుండా దీక్షలు చేయడం ఏంటి? ఏ విధంగా దీక్షలు చేస్తాడు? అక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడమే తప్పు. జీవో చదువుకోవాలి ఆయన. జీవో చదవకుండా దీక్షలు చేస్తే గడిచినటువంటి ఎన్నికల్లో దాదాపు 2000-3000 తక్కువ మెజార్టీతో వైసీపీ ఇక్కడ గెలవడం జరిగింది త్రిముఖ పోటీలో. ఈసారి మరి కూటమిగా మీరు వెళ్తున్నారు, ఎలా ఉండబోతున్నాయి రాజకీయాలు? ఇప్పటికే జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో విడివాడ రామచంద్రరావు మీతో కలిసి రావట్లేదు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఎలా ఉండబోతుంది ఎన్నికలు? ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొందుతున్నాను. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు వారందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు మద్దతు తెలియజేస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ ఉన్నటువంటి జనసేన నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి నాకు మద్దతు తెలియజేసి వారందరూ కూడా మా పార్టీ శ్రేణులతో మమేకమై అందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. సో వారి సహకారాన్ని పూర్తిగా అందిస్తున్నారు. సో ఇక్కడ 3 పార్టీల సహకారం ఉంది. బీజేపీ సహకారం అందిస్తుంది. ఆ 2 పార్టీలు కూడా మంచి సహకారాన్ని అందిస్తున్నాయి. తప్పనిసరిగా నాకు విజయానికి ఎటువంటి సందేహం లేదు. అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తణుకు నియోజకవర్గం వచ్చినప్పుడు విడివాడ రామచంద్రరావుకి ఈసారి ఖచ్చితంగా న్యాయం చేస్తాను, గెలిపించాలని పిలుపునిచ్చారు. కానీ పొత్తులో టీడీపీ అధిష్టానం మీకు సీట్ కేటాయించడం జరిగింది. ఎందుకు ఆరమిల్లి రాధాకృష్ణ అంటే ప్రత్యేకించి అభిమానం టీడీపీ కుటుంబానికి ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు ముందు ఆ ప్రకటన చేయడం జరిగింది. పొత్తు వచ్చిన తర్వాత వివిధ అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ కూడా కన్విన్స్ అయ్యి రాధాకృష్ణన్ క్యాండిడేచర్ అయితే బాగుంటుందని కన్విన్స్ అయ్యి నన్ను అనౌన్స్ చేయడం జరిగింది. అంటే నేను చేసినటువంటి వర్క్ కానీ గతంలో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేసినటువంటి యాక్టివిటీస్ కానీ అదేవిధంగా అన్నీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నిర్ణయం కాదు. పొత్తులో అన్నీ కూడా ఇద్దరూ కలిసి అన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వివిధ అంశాలు పరిశీలించి నేను అయితే బాగుంటుందని ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను. అంటే మరో 10 రోజుల్లో పోలింగ్ రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ గతంలో మీరు 2014లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సందర్భంలో జరిగిన ఘటనలన్నీ కూడా మరోసారి తెర మీదకు తీసుకొచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా పోలీసు అధికారులను నేలపై కూర్చోబెట్టారని, అలాగే నీరు మట్టి కార్యక్రమంలో అభివృద్ధిలో అవినీతి చేశారంటూ కూడా అనేక ఆరోపణలు ఈరోజు బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎలా అనుకోవచ్చు దీనికి? ప్రజలకు కానీ మీ ఓటర్లకు ఎటువంటి సమాధానం చెప్తారు? ఈ నియోజకవర్గ ప్రజలకి ఏంటంటే నిజాలు పూర్తిగా తెలుసు. ఆ రోజు ఎస్ఐ విషయంలో కూడా అది తప్పుడు ప్రచారం, కేవలం బ్లూ మీడియా చేసినటువంటి ప్రచారం వలన అది వాళ్ళు వైసీపీ నాయకులు చేసినటువంటి తప్పుడు ప్రచారం. ఈరోజు ఇక్కడ మా పార్టీలోకి వచ్చినటువంటి వైసీపీ నాయకులు ఈ మధ్యన మా పార్టీలో చేరినటువంటి వాళ్ళు కూడా ఆ రోజు ఏ విధంగా దీని మీద కుట్ర పన్ని నా మీద ప్రచారం చేశారనేది వాళ్ళు కూడా బహిర్గతం చేశారు. సో ఆ విధంగా ఏంటంటే అది కేవలం తప్పుడు ప్రచారం మాత్రమే. ఆర్మిల్లి రాధాకృష్ణ అధికారుల పట్ల ఎప్పుడూ కూడా ఈరోజు గౌరవప్రదంగా ఉంటాను. అలాగే ఎప్పుడు కూడా వారందరికీ కూడా తగిన గౌరవం ఇచ్చి వారి అధికారుల్లో కూడా నేను ఎప్పుడు కూడా జోక్యం చేసుకోలే. ఈరోజు మంత్రి ఏ విధంగా అధికారుల్లో జోక్యం చేసుకుని అధికారులు సస్పెండ్ అవ్వడానికి కూడా కారణమయ్యారు. ఇక్కడ నేను పనిచేసినటువంటి 5 సంవత్సరాల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు కానీ సిఐలు కానీ ట్రాన్స్ఫర్లు చాలా తక్కువ. వాళ్ళు పూర్తికాలం వాళ్ళు పనిచేసుకుని వెళ్ళారు. ఈరోజు ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఎంతమంది ఎస్ఐలు మారారు, ఎంతమంది సిఐలు మారారు. ఈయన మాట వినకపోతే ట్రాన్స్ఫర్ కొట్టేవాడు, ఈయన మాట వింటే ఉంచేవాడు, ఈయనతో ఏదైనా చిన్న విభేదం వస్తే ట్రాన్స్ఫర్ కొట్టాడు. అదేవిధంగా అధికారులని, మున్సిపల్ అధికారులని, ఒక ఎస్సీ మున్సిపల్ కమిషనర్ని బలి చేశాడు ఈయన చేసినటువంటి స్కాముల వలన. ఈరోజు ముఖ్యంగా ఎస్సీ కమిషనరు సస్పెండ్ అయ్యాడు. సో ఆ విధంగా రాధాకృష్ణ ఎప్పుడూ కూడా అధికారుల విధుల్లో జోక్యం చేసుకోలేదు. అధికారుల పట్ల చాలా హుందాగా వ్యవహరించాం. అదేవిధంగా అధికారులు కూడా నన్ను ఆ విధంగానే గౌరవిస్తారు. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా సరే చాలామంది అధికారులు నా పట్ల అదేవిధంగా ఉంటారు. అంటే ప్రధానంగా అవినీతికి సంబంధించి గత ప్రభుత్వంలో మీరు మీ హయాంలో ఉన్నటువంటి నేపథ్యంలో నీరు మట్టి కార్యక్రమంలో అవినీతి జరిగిందనే ఆరోపణ కూడా పెద్ద ఎత్తున ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. దానికి ఏ విధంగా ఈరోజు వాళ్ళకి ఏది దొరక్క
ఏదో ప్రచారం చేయాలని నీరు మట్టి పనులు ఎన్ని జరిగినాయి ఇక్కడ నీరు మట్టి పని ఇక్కడ డెల్టా ఏరియాలో నీరు మట్టి పని అనేది ఎన్ని దాంట్లో జరిగింది, అసలు ఎంత దాని విలువ, ఎంత అవినీతి జరిగింది అనేది వీళ్ళు బహిర్గతం చేయాలి కదా. ఏదో ఆరోపణలు చేయటం కాకుండా రాధాకృష్ణ ఎప్పుడూ కూడా 5 సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా అవినీతికి పాల్పడలేదు. ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. రేపు 2024 మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో దాని ఫలితం కూడా కనిపిస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి రహిత పాలన జగన్ హయాంలో అందిస్తున్నామన్నారు. తణుకు నియోజకవర్గంలో ఎలా ఉంది? తణుకు నియోజకవర్గంలో ఎలా ఉంది అనే దానికి సమాధానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. తణుకు నియోజకవర్గంలో ఈరోజు ఒక విత్తనం నాటి దాన్ని రాష్ట్రం అంతా కూడా విస్తరింపజేసినటువంటి సంఘటన టీడీఆర్ బాండ్స్ స్కామ్. ఈరోజు ఎక్కడా కూడా జరగని విధంగా తణుకులో మొట్టమొదటిసారిగా ఈ మంత్రి గారి ఆలోచనలతో అధికారులతో చేయించి అధికారులని సస్పెండ్ చేయడానికి కారణమై ఈ అవినీతికి నాంది పలికింది తణుకులో టీడీఆర్ బాండ్లు అనేది. తరువాత ఈయన్ని చూసి మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈయన్ని ఫాలో అయ్యి పెద్ద ఎత్తున అవినీతి చేశారు. ఈరోజు ఇది అందరికీ కూడా జగమెరిగినటువంటి సత్యం. పెద్ద ఎత్తున కేవలం టీడీఆర్ బాండ్లనే కాదు, ఈ నియోజకవర్గంలో జగనన్న ఇళ్ళ కాలనీల్లో జగనన్న ఇంటి కాలనీ సంబంధించి 3 లెవెల్లో స్కాములు జరిగినాయి. ఒకటి, స్థలాల సేకరణ పేరుతో వేళ్ళే స్థలాలు కొని 10 లక్షలకు ఎక్కువ పెట్టి ప్రభుత్వానికి అమ్మారు. 2, స్థలాలు అలాట్ చేసిన తర్వాత సెంటు భూమి 30,000 నుంచి 75,000 వరకు అమ్మారు. 3, ఈ స్థలాల పూడికి పేరుతో ఇక్కడ దువ్వలో ఉన్నటువంటి వయ్యేరు మట్టి తెచ్చి పూడ్చి ఎక్కడో జగన్నాథపురంలో అప్లాండ్ ఏరియా నుంచి మట్టి తెచ్చామని కిలోమీటర్కి ఇంతని రాసుకుని అక్కడ చేశారు అవినీతి. ఈ విధంగా 3 దశల్లో జగనన్న కాలనీలో అవినీతి జరిగింది. అలాగే ఈరోజు ధాన్యం సేకరణ పేరుతో కటింగ్లు పెట్టి 3 కేజీల నుంచి 5 కేజీలు తగ్గించి మంత్రి గారు ఏ విధంగా దోచుకున్నాడో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూశారు. ఈ విధంగా అవినీతిని చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి. ఈ రాష్ట్రం ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి దానిలోనూ కూడా అవినీతే మార్గంగా వీళ్ళు వెళ్ళారు. ముఖ్యంగా ఇంత అవినీతి జరుగుతుంది, మరి రాబోయే ఎన్నికల్లో మీరు కనుక అధికారంలోకి వస్తే ప్రజాధనం దుర్వినియోగం అయిపోయినటువంటి ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని బయటపెట్టేందుకు మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు దాని మీద స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో దాని మీద కమిటీలు వేసి దాని మీద సరైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ వేస్తామని చెప్పి ఇప్పటికే స్పష్టంగా హామీ ఇచ్చారు. అదేవిధంగా చేయడం జరుగుతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోని పెట్టింది. మీరు కూడా సూపర్ 6 పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. మేనిఫెస్టోల్లో ప్రజల్లో ఆదరణ ఎవరికి ఉంటుంది అనుకోవచ్చు? ఎటువంటివి ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు అనుకోవచ్చు? ముఖ్యంగా ఈరోజు సూపర్ 6 అనేది ప్రజల్లోకి ప్రతి ఇంట్లోకి చేరువయ్యింది. ప్రజలందరూ కూడా దాని మీద చర్చించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. మంచి మేనిఫెస్టో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అంశాలు, పవన్ కళ్యాణ్ గారు దాన్ని సూపర్ 6 సపోర్ట్ చేయడం కూడా ఈరోజు దాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇచ్చారో ఈరోజు మేనిఫెస్టో దాని పూర్తిగా పేలవంగా ఉందనేది ప్రజలందరూ కూడా చర్చించుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ పెన్షనే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పటికే ఏప్రిల్ నుంచే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏప్రిల్, మే, జూను 3,000, అదేవిధంగా జూలై నుంచి ఇచ్చే పెన్షన్ని అక్కడ 7,000 రూపాయలు జూలై నెలలో ఇస్తామని చెప్పారు. సో ఆ విధంగా పెన్షన్ని 4,000 చేస్తే జగన్ గారి మేనిఫెస్టోలో పెన్షను 2 సార్లు 500 రూపాయలు పెంచుతానని చెప్పి అది కూడా 28లోనూ 29లోనూ పెంచుతానని చెప్పి. సో అక్కడే ఆ డొల్లతనం కనిపిస్తుంది. అలాగే అమ్మఒడికి గతంలో 15,000 ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి భారతి గారు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మోసం చేసి ఒకరికి ఇవ్వడం జరిగింది. అది కూడా 13,000 ఇచ్చేవారు, 2,000 కటింగ్ చేసి. ఈరోజు దాన్ని మరొక 2,000 పెంచామని 17,000 చెప్తున్నారు. 2,000 కేవలం 2,000 పెంచి ఒక బిడ్డకే ఇస్తామని చెప్తున్నారు. అలాగే రైతు భరోసా 13,500 రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళు కేవలం 7,500 రూపాయలు ఇచ్చారు. తెలుగుదేశం మరొక పక్కన రైతుకి ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయలు అన్నదాత పథకం ద్వారా ఇస్తుంది. అలాగే ఈరోజు అమ్మఒడి వీళ్ళు ఒకరికి ఇస్తుంటే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇస్తారు. అలాగే ఈరోజు ముఖ్యంగా
రైతులకు సంబంధించి కానీ ఇతర ఉపాధి నిరుద్యోగులకు సంబంధించి ఈరోజు వీళ్ళు ఏది ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు 3,000 రూపాయలు ఇచ్చారు. ఈ విధంగా అనేక పథకాల్లో వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో గతంలో ఏదైతే వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో పూర్తిగా అమలు కాలేదు. ఈరోజు ప్రతి దాంట్లోనూ కూడా డొల్లగానే వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమం మోసగారి సంక్షేమం. అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి 2024 ఎన్నికలకు వస్తా అన్నాడు, మద్యపాన నిషేధం చేయలేదు. అలాగే సిపిఎస్ 1 వీక్లో రద్దు చేస్తానన్నాడు, అది చేయలేదు. ఆ రెండూ కూడా ముఖ్యమైనవి మేనిఫెస్టోలో పెట్టేటప్పుడు ఈరోజు అవన్నీ కూడా చేయలేదు. ఆ విధంగా వాళ్ళు మొదటి మేనిఫెస్టోనే నవరత్నాల మేనిఫెస్టోని అమలు చేయలేదు పూర్తిగా. ఈరోజు నవరంగాల పేరుతో మరొక మోసానికి తెరదీసాడు తప్పితే ఈ మేనిఫెస్టోలో పూర్తిగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రజల్లో వారి పట్ల పూర్తిగా నమ్మకం పోయింది. అంటే ఈ సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది అనేది ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. అంతకు మించి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇస్తే ఏ విధంగా ఉంటుంది? మరి రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి సమతుల్యత జరిగే అవకాశం? అసలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నాంది పలికింది తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి ₹2 కిలో బియ్యం కానీ ఇటువంటి పథకాలన్నీ పెట్టి పెద్ద ఎత్తున సంక్షేమ పెన్షన్లు కానీ ఇటువంటివన్నీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసింది. తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా అదే సంక్షేమాన్ని ఎప్పుడూ కూడా కంటిన్యూ చేశారు. తెలుగుదేశం ఎప్పుడూ కూడా అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యత ఇస్తుంది. వీళ్ళ కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం సంక్షేమం పేరుతో బటన్ నొక్కి డబ్బులు వేశాడు, కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేకపోవడం వలన ఎకానమీ ఆగిపోయింది, రెవెన్యూ ఆగిపోయింది. ఈరోజు పెట్టుబడులు రాకపోవడం వలన ఇక్కడ ఉపాధి లేక ఎక్కడా కూడా ఈ యాక్టివిటీ అంతా కూడా మొత్తం సైకిల్ అంతా ఆగిపోయింది. ఈరోజు అన్ని రంగాలు కూడా కుదేలైపోయి ఉన్నాయి. వీళ్ళు కేవలం అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్తో ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, వాటిని నిలబెట్టి ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. సో ఈ విధంగా అభివృద్ధిని చేస్తూ సంక్షేమాన్ని అమలు చేస్తారు. అభివృద్ధి ఉన్నప్పుడు ఎకానమికల్ యాక్టివిటీ పెరుగుతుంది, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుతుంది. సో దానివల్ల సంక్షేమాన్ని అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం తెలుసు, అదేవిధంగా ఖర్చు పెట్టడం తెలుసు. సో సంపద సృష్టించి ఈరోజు సంక్షేమాన్ని అందిస్తారు. కానీ ఈరోజు రాష్ట్రంలో రాజధాని లేనటువంటి ఆంధ్రప్రదేశ్గా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు కూడా రాజధాని రైతులతో పాదయాత్రలు తణుకు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చారు. ఆ ప్రజలందరికీ కూడా రాజధాని కోరుకునే వరకు ఎటువంటి భరోసా తెలుగుదేశం తరపున ఇవ్వబోతున్నారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్పింది. కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, రాజధాని అమరావతి, మన రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని. రేపు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజధానిలో 5 సంవత్సరాల్లో రాజధానిని ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాం, అభివృద్ధి యాక్టివిటీ అక్కడ ఎకనామికల్ యాక్టివిటీ కానీ ఇతర యాక్టివిటీ కూడా పెరిగే విధంగా చూసి అమరావతినే రాజధానిగా ఉంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా అదే చెప్పింది. సో వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా కేవలం మోసపూరితమైనటువంటి ప్రయత్నం, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అంటే రాష్ట్రంలో ఈరోజు వైసీపీ వైనాట్ 175 అంటూ ముందుకు వెళ్తుంది. తణుకు నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు ఫలితాలన్నీ రేపు కూటమికి అనుకూలంగా ఏకపక్షంగా ఉండబోతున్నాయి. వైనాట్ 175 నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్పింది వైనాట్ పులివెందులని, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వైనాట్ పులివెందులని. సో ఆ విధంగా రేపు రాబోయే ఫలితాలు కూడా ఈరోజు ఉండబోతున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఏకపక్షంగా అన్ని సీట్లలోనూ కూడా ఎక్కువ స్థానాలను గెలిచేది ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తారు. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది చూస్తే తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో తాను చేసినటువంటి అభివృద్ధి ఏమైతే ఉందో అదంతా కూడా ప్రజలకు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కటి తెలుసు. రాబోయే రోజుల్లో కూడా కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఖచ్చితంగా తాను మళ్ళీ అభివృద్ధి పనులు చేస్తాను, ఎక్కడైతే గడిచిన 5 ఏళ్లలో పెండింగ్లో ఉండిపోయిన అభివృద్ధి పనులు ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి చేసి మరోసారి తణుకు ప్రజలకు ప్రశాంతమైనటువంటి వాతావరణంతో పాటు అభివృద్ధిని పారిశ్రామిక రంగం అలాగే ఐటీ రంగంలో కూడా అభివృద్ధిని అందిస్తానంటూ కూడా తణుకు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్ఎల్ఏ రాధాకృష్ణ స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది.